బాణాసంచా కాల్చి దేశం మొత్తం దీపావళి సంబరాల్లో మునిగి తేలుతుంటే ఆ గ్రామంలో మాత్రం నిశ్శబ్దం తాండవిస్తుంది. దీపాల వెలుగులో పండగను జరుపుకునే ఆ గ్రామంలో ఇప్పుడు చీకట్లు నిండుకున్నాయి. అందరి ముఖాల్లో విషాదమే కనిపిస్తుంది. ఇతర ప్రాంతాల ప్రజలు సైతం ఆ గ్రామానికి వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? ఎందుకు ప్రజలు భయం గుప్పెట్లో బతుకుతున్నారు? కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరం, కొమరిపాలెం ప్రాంతాలు బాణాసంచా సామాగ్రి తయారీకి ప్రధాన కేంద్రాలు. ఇక్కడ క్రాకర్స్ తయారీతో పాటుగా హోల్సేల్ దుకాణాలు కూడా భారీగా ఉన్నాయి. రాయవరంలో తయారు చేసిన బాణాసంచా ఇతర రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తారు. అయితే ఈ నెల 8న చోటు చేసుకున్న ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బాణాసంచా తయారీ కేంద్రంలో అంటుకున్న మంటల్లో సుమారు 10 మంది సజీవ దహనమయ్యారు. గణపతి ఫైర్ వర్క్స్ గోదాంలో నిర్వాహకుడు సత్యనారాయణ సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు. తయారీలో ఉన్న సామాగ్రి, తయారు చేసిన బాణాసంచా మొత్తం దగ్ధమైంది. భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. దీంతోపాటు సమీపంలోని ఉన్న దుకాణాలను కూడా అధికారులు మూసివేశారు. ప్రతి ఏటా కలకలలాడే తమ ప్రాంతంలో ఈ ఏడాది దీపావళి జరగడం లేదని, పేలుడు ఘటనతో తామంతా అంధకారంలో మునిగిపోయామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. రాయవరం చాలా ఇబ్బందిగా అయిపోయింది. దీపావళి అనేది జరుపుకోలేని పరిస్థితి ఈ రోజున అక్కడ శ్మశానంగా తయారై అక్కడ చాలా దారుణంగా ఎంతోమంది జనంతో కిక్కిరిసి ఉండే పరిస్థితి ఈ రోజున అక్కడ ఈ 15 రోజులు దీపావళి ఉందనగా కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి మందులు కొనుక్కొని వచ్చేవారు. ఇలా ఎవరు లేని పరిస్థితి అయిపోయింది. అక్కడ రాష్ట్ర స్థాయిలో పేరెన్నికైనటువంటి కామరాజ్ నాడర్ వంటి మహామహుల నుంచి అవార్డులు పొందినటువంటి ఈ మందుల తయారీ కంపెనీలో ఇటువంటి విస్ఫోటనం జరగడం అనేది చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ఎంతో బాధ కలిగించిన విషయం. అలాగే ఈ దీపావళి చేసుకోవాలన్నా కూడా ఎవరికీ మనసు రావట్లేదు. 6-7 దశాబ్దాలుగా రాయవరం, కొమరిపాలెం ప్రాంతాల్లో బాణాసంచా తయారీ చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో అనేక ప్రాంతాల నుంచి బాణాసంచా సామాగ్రిని కొనుగోలు చేయడానికి ఇక్కడకు తరలిస్తారు. ప్రతి ఏటా దీపావళి సమయంలో వందల సంఖ్యలో కొనుగోలుదారులు ఇక్కడికి వచ్చి హోల్సేల్ బాణాసంచా సామాగ్రిని తీసుకెళ్తారు. కానీ ఈ ఏడాది రాయవరం ప్రాంతం కాలిపోయిన షెడ్లతో బోసిపోయి కనిపిస్తోంది. పండుగ సమయంలో కలకలలాడే ఆ ప్రాంతం పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయింది. గణపతి ఫైర్ వర్క్స్లో బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించడం, 10 మంది చనిపోవడం, మరి ప్రాంతానికి చాలా తీరం లోటు. ఈ 10 రోజుల నుంచి అసలు మాకు దీపావళి లేనట్టుగానే ఉంది. దీపావళి జరుపుకోలేనంత బాధగా ఉంది. ఎవరు కూడా దీపావళి కూడా అంతగా జరుపుకోవట్లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విషాద సంఘటనల వల్ల ఈ గ్రామంలో మరి దీపావళి మందులు కొనుగోలు చేయాలన్నా మొత్తం ఈ ప్రాంతంలో మరి ఇలా జరగటం మరి మా అందరినీ బాగా కలచివేసింది. మరి దీపావళి మందులు కొనుగోలు చేయాలన్నా కూడా మాకు ఏదో కింద ఉండి ఈ గ్రామంలో మరి ఈ దీపావళి జరుపుకోవడానికి కూడా మా అందరికీ మనసు రావట్లేదు. గణపతి ఫైర్ వర్క్స్ లో చనిపోయిన వారిలో స్థానికులు అధికంగా ఉండడంతో గ్రామస్తులు కూడా దీపావళి సంబరాలు చేసుకోవడానికి ఆసక్తి చూపలేదు. జరిగిన విషాద ఘటనపై వారిలో ఇంకా ఆవేదన వ్యక్తమవుతూనే ఉంది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటున్నారు.